హాయ్ అండి. ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని ఔషధాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ ఔషధం అంటే గొంతులో వేసుకునే గోళీ మాత్రమే కాదు, చాలా రకాల ఔషధాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా? 1. త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం. మంత్రం జపించడం ఔషధం. యోగా, ప్రాణాయామం, ధ్యానం మరియు వ్యాయామం ఔషధం. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం. ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. సూర్యకాంతి కూడా ఓ ఔషధం. కుండ నీరు తాగడం కూడా ఔషధమే. చప్పట్లు కొట్టడం ఔషధమే. ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే. ఆహారంలాగే నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం. ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం. సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఓ ఔషధం. కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం. నవ్వు మరియు జోకులు ఔషధం. సంతృప్తి కూడా ఔషధం. మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం. నిజాయితీ మరియు సానుకూలత ఔషధం. నిస్వార్థ ప్రేమ కూడా ఓ ఔషధం. అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే. ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం. అందరితో కలిసి జీవించడం ఔషధం. తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే. మన ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్. సంతోషంగా ఉండాలి, బిజీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఔషధం. ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే. చివరిగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఓ ఔషధమే. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం కూడా ఔషధమే. ఈ ఔషధాలు అన్నీ మనకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటి ఔషధాలను తీసుకోవడం పరమౌషధం. ఏమంటారు?